హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భత్యాలకు సంబంధించి ప్రస్తుతం కొత్త పే కమిషన్ అధ్యాయం అయితే చేస్తోందండి. అయితే సిఫార్సులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగులు కాస్త సందిగ్ధంలో అయితే ఉన్నారు. తాజాగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఈ విషయం పైన స్పందించి క్లారిటీ కూడా ఇచ్చారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. ఇటీవలే 8వ కేంద్ర వేతన సంఘం అంటే 8th పే కమిషన్ తన పనులు అయితే ప్రారంభించింది. ఇప్పుడు అందరూ వేతన సంఘం ఎప్పుడు తుది నివేదిక సమర్పిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 2025 డిసెంబర్ 8న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చింది. పే కమిషన్ అమలు, టర్మ్ ఆఫ్ రెఫరెన్స్, అలాగే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు, ఇక ప్రభుత్వం, ఉద్యోగి, పెన్షనర్ సంఘాల సంప్రదింపుల గురించి కూడా ఎంపీలు ప్రశ్నలు అయితే అడిగారు. వీటికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం చెబుతూ అమలు తేదీని ప్రభుత్వం నిర్ణయిస్తుందని, అలాగే కమిషన్ 18 నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని కూడా చెప్పారు. ఇక 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే 50.14 లక్షల మంది ఉద్యోగులు, అలాగే దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారనేసి తెలిపారు. ఇక లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ 8వ పే కమిషన్ వేతనం, అలాగే అలవెన్సులు, పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలను నిర్వహిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇక పెన్షన్ సవరణ అంటే పెన్షన్ రివిజన్, డియర్నెస్ అలవెన్స్ డిఏ, డియర్నెస్ రిలీఫ్ డిఆర్ ను బేసిక్ శాలరీలో మెర్జ్ చేస్తారా అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం డిఏను బేసిక్ శాలరీలో మెర్జ్ చేసే ప్రతిపాదన లేదనేసి ప్రభుత్వం అయితే పేర్కొందండి. దానికి సమాధానంగా చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ అంటే NCJCM ఇటీవల 8వ పే కమిషన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అందులో ప్రధానంగా వాళ్ళు అడిగిన డిమాండ్లు ఒకసారి చూసినట్టయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే అడుగుతున్నారు. అంటే వాటిని మళ్ళా పునరుద్ధరించాలనేసి అడుగుతున్నారు OPS ని. ఇక పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ సవరణ, కమ్యూటెడ్ పెన్షన్ రీస్టోరేషన్ వ్యవధిని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలకి తగ్గించడం, అలాగే పదవీ విరమణ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి 5% పెన్షన్ ని పెంచాలా అనేసి వాళ్ళైతే డిమాండ్ చేశారు. వేతన సంఘం సిఫార్సులను పరిశీలించి ఆమోదించిన తర్వాత వాటి అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని పంకజ్ చౌదరి అయితే హామీ ఇచ్చారండి. ఆమోదించిన సిఫార్సుల అమలుకు ప్రభుత్వం తగినన్ని నిధులను అందుబాటులో ఉంచుతుంది. సిఫార్సుల రూపకల్పనకు సంబంధించిన పద్ధతులు, అలాగే విధి విధానాలను కమిషనే రూపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.